విచారణకు రండి రెడీ కానీ మరో రోజు నేడు విచారణకు రావాలన్న సిట్ స్పందించిన కేసీఆర్. జూబ్లీ హిల్స్ ఏసీపీకి మాజీ సీఎం లేఖ రాసిండ్రు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నా కాబట్టి మీకు అనుకూలమైన మరో తేదీ విచారణ జరపండి. నిబంధనల మేరకు ఎర్రవల్లిలోని నా నివాసంలో విచారించండి. దర్యాప్తునకు తన పూర్తి సహకారం ఉంటుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ వేశారో ఇప్పటికీ కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ వీళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది. అయితే కేసీఆర్ కి కూడా నోటీస్ వచ్చింది. నేను న్యాయానికి ఖచ్చితంగా నా సహకారాన్ని అందిస్తా, కానీ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం బిజీగా ఉన్నాను, మరో డేట్ సెలెక్ట్ చేయండి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే వీళ్ళు అంటున్నారు ఇది కుట్రపూరితంగా చేస్తుర్రు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఎందుకు కుట్రపూరితంగా అంటే సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు మేము 3500 సీట్లకు పైగా గెలుచుకున్నాం కాబట్టి కాంగ్రెస్ కు భయం పుట్టింది. అందుకే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు భయపడి కుట్రపూరితంగానే ఇవన్నీ చేస్తున్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పక్కకు పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ ఏందో నాకు ఇట్లా అర్థమైతలేదు. ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆ ఓయూ యూనివర్సిటీలో ఫుడ్ బాగాలేక 2-3 రోజుల నుండి రోడ్లపైకి ఎక్కిర్రు స్టూడెంట్స్. రేవంత్ రెడ్డికి అవి కనిపిస్తలేవు. నిరుద్యోగులు ధర్నాలు చేస్తుర్రు, రేవంత్ రెడ్డికి అవి కనిపిస్తలేవు. రిటైర్మెంట్ బకాయిలు అందక 60 ఏళ్ళు 65 ఏళ్ళ వయసు గల వాళ్ళు రోడ్లపైకి ఎక్కిర్రు, రేవంత్ రెడ్డికి అవి కనిపిస్తలేవు. కానీ ఇవి మాత్రం బాగానే కనిపిస్తున్నాయి. ఇది కూడా చెయ్యండి, న్యాయంగా ఇది కూడా చెయ్యండి, కానీ మొదటిగా ప్రజల సమస్యలను పట్టించుకోండి.